మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు ఉందని తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. చూడండి, ఇది నుండి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంటున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకుంటున్నారనేది. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియన నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను అని. ఎవరి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి ఇంతవరకు నేను ప్రభావం సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మేము వాక్యం ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి అల్పుడని నాయన ప్రభా తండ్రి జ్ఞానం అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరు తండ్రి వినగలన చెవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు శ్రామదత్త మరి వినాముగా వడికించున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, నేను దీనికి పెట్టిన అంశం ఏంటంటే మనల్ని గుర్తిన సాక్ష్యం, మనల్ని గుర్తిన ఎటువంటి సాక్ష్యం వినబడుతుంది. మనల్ని గుర్చి సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. మంచి అని కానీ చెడ్డ అని కానీ ఏదో ఒకటి సాక్ష్యం ఉంటుంది. కాబట్టి ఎవరన్నా మనం అనుకుంటాం, మనం వెళ్ళేటప్పుడు మనల్ని గురించి మాట్లాడుకునే ప్రజలు అనేక మంది ఉంటారు. మన యొక్క ప్రవర్తన గురించి, అదేవిధంగా మనం చర్చికి వస్తున్నాం, మరి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది మన ప్రవర్తన, ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, ఇవి చూసి అనేక మంది రకరకాలుగా అనుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే క్రైస్తవులమైన మనము అనేక మందికి మనము ఆదర్శప్రాయంగా ఉండేవారిగా ఉండాలి. మన సాక్ష్యం అదే సాక్ష్యం మనకి. మనం దేవుని బిడ్డలుగా మనము నిరూపించబడాలి. దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని సంఘానికి, ఆయన సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు ప్రజలు మనలను చూసి వారు కూడా అదే విధంగా అదే త్రోవలో వారు వచ్చేటట్లుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు ఆ సర్వాధికారి అయిన యేసు ఏమంటున్నాడు, పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడగగా, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంటున్నారు అని ఆ సర్వాధికారి ఆ ప్రభువే అడుగుతున్నాడు. నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు? అదే విధముగా మరి మన గురించి కూడా ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? ఎలా ఉంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అది కాబట్టి తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొంటున్నారనేది. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొంటున్నారని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియన నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేదరవు, బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. పాతాళంలో ఒక ద్వారములు దాన్ని ఎదురు నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని.
కాబట్టి ఈ విధముగా మరి ఈ ఈ యొక్క అంశంలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, ఒకటవ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే ఆ నుండి చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. చూసారా, ఆ దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు. చూడండి, యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు. యోబు సంగతి మనకు తెలుసు కదా. మరి అంత ఆస్తి పోయినా కూడా, అన్నీ పోయిన, సర్వము పోయినా, రోగము తటస్థించిన అన్నీ పోయినా కూడా దేవుని నిందించలేదు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడు. అదే విధంగా మరి దేవుడే, సాక్షాత్తు దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. మరి మన గురించి సాక్ష్యం ఎలా ఉంది ఆయన దృష్టిలో? మన గురించి ప్రభు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఏదో భూమి మీద అతని వంటి వాడు లేడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. నిజమే, భూమి మీద అతని వంటి వాడు ఉండడు. చూడండి, కొన్ని శ్రమలు మనకి రాగానే మనం ఏం చేస్తాం? దేవుని మనం నిందించేవారిగా ఉంటాం, ప్రార్థన కూడా మానేసేవారిగా ఉంటాం కదా. కాబట్టి మనము ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలు వస్తాయి, శ్రమలు రావని, దేవుని నమ్ముకుంటే శ్రమలు రావని బైబిల్ గ్రంథం ఏం చెప్పట్లేదు. కానీ శ్రమలు వస్తాయి. కానీ దేవుని యందు మనము విశ్వాసం కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. దేవుని యందు మనము విశ్వాసం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, పౌలుని కూడా చూస్తాం. పౌలు కూడా ఏమన్నాడు? మరి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. మరి ఎన్ని శ్రమలు పొందాడు పౌలు, ఎన్ని శ్రమలు పొందాడు. మరి ఆ విధముగా ఈ దేవుడు ఈ యొక్క యోబుని గురించి ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, అతని వంటి వాడు లేడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ఒకసారి మనం ఆత్మపరిశీలన మనము చేసుకునేవారిగా ఉండాలి. మనం ఆత్మపరిశీలన చేసుకునేవారిగా ఉండాలి. అదే విధంగా చూసినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము
ఇక్కడ 10వ అధ్యాయంలో ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎలా? అందరికీ బహుధర్మము చేయించు, ధర్మము చేయించు, భయభక్తులు గలవాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగులు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి ఏమంటుంది చూడండి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. కొర్నేలి అని దేవదూత దర్శనమందు మరి అతనికి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, ప్రభువు ప్రతి ఒక్కరిని గమనిస్తాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు, నిదురపోడు కదా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అని ప్రతీది ఆయన గమనించేవానిగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. మనం దేవునికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? ప్రార్థిస్తున్నామా? మరి దేవుని వాక్యం ధ్యానిస్తున్నామా? కాబట్టి మనం దేవునికి ఇచ్చే సమయం ఎంత? కాబట్టి మనం అనుకుంటాం, మేము దశమ భాగాలు ఇస్తున్నాము కదా అనుకుంటాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా అనుకుంటాం. కానీ సమయంలో కూడా దశమ భాగం ఇచ్చేవారిగా ఉండాలి. 24 గంటల్లో దశమ భాగం ఉన్నది 2.5 గంటలు. ఈ 2.5 గంటలైనా మనం 2.5 గంటలు కదా, కనీసం అరగంటన్నా దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా? దేవునికి సమయం కేటాయించేవారిగా ఉన్నామా? కానీ ఈ చూడండి, కొన్నేళ్ళు చూడండి, మరి ఎల్లప్పుడూ ఆయన భయభక్తులు కలిగి ఉండి అనేక మందికి ధర్మకార్యాలు చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవానిగా ఉన్నాడు. అప్పుడే దూత ప్రత్యక్షమే దర్శనమందు ఏమంటుంది, కొన్నేలి నీ ధర్మకార్యములు, నీ ప్రార్థనలు దేవుని చెంతకు చేరినవి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరిన ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. పేతుని పిలిపించు, ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. అతడు సముద్రపు దరి ఉన్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తి పరుడగా ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులను వివరించి వారికి యొప్పేకు పంపెను. కాబట్టి ప్రియులారా, మనకి ఈ కొన్నేళ్ళ విషయం గురించి ఎంత మనకి అనవసరం, కానీ కొన్నేళ్ళ విషయం గురించి మనము ధ్యానించుకుంటున్నాం. ఎంత భక్తిపరుడు, ఎలా ప్రార్థనలు చేసేవాడు, ఎలా ధర్మకార్యాలు చేసేవాడు అనేది. ఈ లోకం అనేది శాశ్వతము కాదు. కాబట్టి మనము ఇక్కడ సంపాదించిన సంపదలను మనం ఏమి కూడా తీసుకొని పోం, మన వెంట తీసుకొని పోం. అది ఏబో అన్నట్టు దిగంబరిగా వచ్చింది, దిగంబరిగా నేను పోతాను అన్నట్లుగా. కనీసం చనిపోయినప్పుడు మన వెంట వచ్చేది ఎవరు ఉండరు. చనిపోయినప్పుడు అసలు మన దగ్గరకు మనం చూడటానికి వచ్చిన వారు ఉన్నారా, ఎవరు ఉన్నారని మనం గమనిస్తామా? తెలీదు, మనకు తెలీదు. ఏమైపోయాం, మన ఆత్మ వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మన శరీరం మట్టి కాబట్టి మన్నులో కలిసిపోతుంది. అది ఆ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మనము
ఈ యొక్క అశాశ్వతమైన జీవితం కొరకు మనము మనం మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవించేవారిగా ఉండొద్దు. కానీ మనం ఎలా ఉండాలి? ధర్మ కార్యాలు చేసేవారిగా ఉండాలి అంటున్నాడు. ఎంతమంది మరి ధర్మకార్యాలు చేసేవారిగా ఉన్నారు? ఎంతమంది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉన్నారు? ఎంతమంది దేవునికి ఎల్లప్పుడూ అంటే కానీ ఈయన మాత్రం కొన్నేళ్ళు మాత్రము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయవాడు. కాబట్టి ఈ విధముగా ఉండాలని ప్రభు యొక్క కోరిక ప్రియులారా. కాబట్టి ఈ విధంగా ఉండాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. మరి మన ఆ విధంగా మనము జీవిస్తున్నామా? ఇంకొకటి చూసినట్లయితే ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనము 9వ అధ్యాయము 36వ వచనము. ఇక్కడ చూడండి, మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఈమె మన ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించుకున్నాం. యోబు గురించి, 2 కొర్నేలి గురించి క్లుప్తంగా ధ్యానించుకున్నాం. తర్వాత ఇక్కడ యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ఏమని పేరు? దోర్కా అని పేరు. భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉంట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురుని రమ్మని పంపించారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఎట్టుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. ప్రియులారా, కాబట్టి చూడండి, అక్కడ జాలర్లు ఆ యొక్క తుఫాన్లలో చనిపోయినప్పుడు ఆ యొక్క స్త్రీలు, విధవరాళ్ళ భర్తలు కోల్పోయిన వారు, విధవరాండ్రు, వాళ్ళందరికీ ఈమె ఏం చేసేదంటే, చూడండి, మనం ఏం చేస్తామంటే పాత వస్త్రాలు మనకి పనికిరానివి ఇస్తూ ఉంటాం. కానీ ఆమె కొత్తవి కుట్టి, అంగీలను కుట్టి ఆ విధవరాండ్రకి ఇచ్చేది, వారిని పోషించేది కనుక. అయితే అంగీలను వస్త్రములు అయితే వారు ఎంతగానో ఆమెను ప్రేమించేవారు వారందరూ. అప్పుడు పేతురు వచ్చినప్పుడు ఆ విధవరాండ్రందరూ ఆమెకు వారికి కుట్టిన అంగీలను చూపిస్తూ అతని ఎదుట నిలిచిరి. అంగీలను చూపిస్తూ అంటే ఆమె మాకు ఈ విధంగా సహాయం చేసింది అన్నట్లుగా చూపిస్తూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. సజీవురాలుగా ఆమె వారికి అప్పగించెను. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. చనిపోయిన స్త్రీని బ్రతికించాడు పేతురు. నీడ
తగలగానే రోగులు పేదలు వెళ్తూ ఉంటే ఆయన నీడ పడాలని కూడా రోగులను ఆ ప్రక్కన రోడ్డు ప్రక్కన ఉంచేవారు. అంటే ఆ యొక్క పేతురు యొక్క నీడ తగలగానే ఆ యొక్క రోగి ఆ రోగులు స్వస్థపడేవారు అన్నమాట. మరి అంత శక్తి పేతురులో ఉంది, ప్రభు ఇచ్చాడు. కాబట్టి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోన్ అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించాను. కాబట్టి పేతురు కూడా గొప్ప. మరి ఇంతకు ముందైతే ఎలా ఉన్నాడు? ప్రభు అంటే భయపడి, ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, క్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు మొక్కినట్లుగా మనకు తెలుసు కదా. కానీ తర్వాత ఆయన పశ్చాత్తాపడిన తర్వాత ఆయనలో దేవుడు శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని అతనికి అనుగ్రహించాడు. మరి ఈ విధముగా మనం ఇప్పుడు ముగ్గురు గురించి మనం ధ్యానించుకొని ఉన్నాము. యోబు గురించి. యోబు అతని భూమి మీద అతని వంటి వాడు లేడు అని సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. కొర్నేలి ఆయన చేసిన ధర్మకార్యాలు, ఆయన ప్రార్థనలు ప్రభు చెంత చేరాయని దూత తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క తబిత కూడా అనేక మందికి సహాయం చేసినట్లుగా, విధవరాండ్రగా ముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథములో విధవరాండ్రకి ఇచ్చిన స్థానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఎక్కువ విధవరాండ్రకి అనేక మందిని మనం చూస్తాం. విధవరాండ్ర సారేపతి విధవరాలని ఇలా రకరకాలుగా మరి విధవరాండ్రకి ఇచ్చిన స్థానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి విధవరాండ్రను మనము దూషించకూడదు. వారి కన్నీళ్లు తెప్పించే వారిగా మనము ఉండకూడదు. అది మనకు శాపం అవుతుంది. కాబట్టి మనము వారిని కూడా మనం చేర్చుకోవాలి. చాలామంది శుభకార్యాలకి ఏం చేస్తారంటే విధవరాండను పిలవరు. కానీ ఆ విధంగా మనం ఉండవద్దు. వారిని వేరు చేసే వారిగా మనము ఉండవద్దు. కాబట్టి ఈ విధముగా ఈ తబిత వివాహం చేసుకోలేదు ఆమె. నిజంగా వివాహం చేసుకుని ఉంటే, భర్త కూడా ఉంటే మరి ఇంకా ఎక్కువ సేవ చేసి ఉండేదేమో. కానీ ఆమె ఒంటరిగా కూడా ఆమె అనేక మందికి సహాయం చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మన యొక్క సాక్ష్యం ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది? మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. మన సాక్ష్యం ఎలా ఉంది? కాబట్టి ఒక మనిషి గురించి ప్రభువు సాక్ష్యం చెప్తున్నాడు. మరి మన గురించి ప్రజలు కూడా సాక్ష్యం చెప్తారు మన గురించి. ఇగో ఈమెలాగా ఇతనిలాగని. కాబట్టి మన సాక్ష్యం ఎలా ఉన్నది? కాబట్టి ఈ విధముగా మనము దేవుని మెచ్చే విధముగా మనం జీవించాలి. దేవుని మెప్పు పొందే విధముగా మనము జీవించే వారిగా ఉండాలి. అలాంటి జీవితం ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా మనము జీవించేవారిగా ఉండాలి. సాక్ష్యం పొందే బిడ్డగా మనం జీవించేవారిగా ఉండాలి. అలాంటి సాక్ష్యం మనలో ఉందా? చూడండి, వాక్యం చెప్తారు, కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఆ వాక్యానుసారంగా జీవించేవారిగా ఉందా మన జీవితము? అది మనకు కావాల్సింది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఈ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. సాక్ష్యమిచ్చిదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చిదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చిదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయి, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయి సాక్ష్యమిచ్చు. కాబట్టి ఈ విధముగా మనము ఇలాంటి జీవితం మనము పొందేవారిగా మరి దేవుని
మెప్పు మనం పొందేవారుగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముతో దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా సాక్ష్యం ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం అనేది ఉంటున్నాను ప్రభా తండ్రి. నాయన మీరే స్వయంగా తండ్రి యోపు గురించి సాక్ష్యం ఇచ్చారు నేను ప్రభా తండ్రి. మరి అదేవిధంగా కొన్నేళ్ళు గురించి కూడా నాయన మరి ఆయన యొక్క ప్రార్థనలు, ఆయన ధర్మకార్యాలు మీకు జ్ఞాపకార్థంగా చేరినవన్నీ దేవదూత తెలిపినట్లుగా చూస్తున్నాం నేను ప్రభా. అదే ప్రభా తబితా కూడా నన్ను ప్రభా ఆమె అనేకమైన విధవరాండ్రకి అనేక మందికి విధవరాండ్రకి ఆమె మరి సహాయం చేసిన బిడ్డగా చూస్తున్నాం తండ్రి. చనిపోయిన ఆమెను పేతురు మరి లేపి సజీవురాలుగా ఆమెను వారికి అప్పగించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా తండ్రి. అదే ప్రభా మా జీవితాలు కూడా తండ్రి మేము అనేక మంది ముందు మేము సాక్ష్యం పొందే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించిన ప్రభా. నీ బిడ్డలుగా మేము జీవించే వారిగా ఉంట కృప దయచేయండి నాయన ప్రభా తండ్రి. నాయన కొన్నేళ్ళు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవానిగా ఉన్నాడని మేము చూస్తున్నాం నాయన ప్రభా. అలాంటి జీవితం ప్రతి ఒక్కరూ అలవర్చుకునే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. నీ సహాయం లేనిది మేమేం చేయలేము నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడినాయన ప్రభా నీ బిడ్డలుగా జీవించటకు తండ్రి. ప్రతి ఒక్కరిలో మారు మనసు రక్షణ పొందుటకు నీ కృప అనుగ్రహించమని నజరేయుడనేసి నా బ్రతమాలు వినమ్ముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనే క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యాన్ని సహవాసము సకల దీవెన సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమె.